గోపాలపట్నం గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ పైడితెల్లమ్మ పండగ సందర్భంగా గోపాలపట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అమ్మవారి పండుగ పోస్టర్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా గోపాలపట్నం గ్రామ దేవత పండగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మే 4వ తారీఖున పుట్ట బంగారం తీసుకొచ్చిన దగ్గర నుండి పండగ ప్రారంభమవుతుందని, మే నెల 6వ తారీఖున తెల్లవారుజాము నుండి 4 గంటలకు అమ్మవారి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తామని అన్నారు. అనంతరం సాయంకాలం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గోపాలపట్నంలో వెలిసి ఉన్న శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి దేవాలయం గత 30 సంవత్సరాలుగా ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర జరగడం జరుగుతుంది. పండుగ మనకి ప్రతి సంవత్సరం 3 రోజులు పండుగ చేయడం జరుగుతుంది. అలాగే మొదటి రోజు పుట్ట బంగారం 4వ తారీఖు పుట్ట బంగారంతో మొదలయ్యి 6వ తారీఖున ప్రధాన పండుగ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో ముగియడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఆ చల్లని తల్లి కల్పవల్లి అయిన పైడిమాంబ తల్లి ఆశీస్సులు దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం మే 6వ తారీఖు నిర్ణయించడం జరిగింది. ప్రతి ఏడాది చాలా ఘనంగా నిర్వహించుకునేటువంటి అమ్మవారి పండుగ, గ్రామస్తులందరూ బంధువులను పిలుచుకునేటువంటి పండుగ. ఎప్పట్లాగే 4వ తారీఖు ఉదయం పుట్ట బంగారం తీయటంతో పండుగ ప్రారంభమవుతుంది. 5వ తారీఖు తొలేలు సంబరం గోపాలపట్నం నూకాలమ్మ గుడి వద్ద ప్రారంభమై ఆ తొలేలు సంబరం ఉత్సవ విగ్రహాలతో ప్రతిమలతో వాటిని ఊరేగింపుగా అమ్మవారి గుడికి చేరటం జరుగుతుంది. 6వ తారీఖు ప్రధాన పండుగ ఉదయం 5 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమై సాంస్కృతిక కార్యక్రమాలతో సాయంత్రం ముగుస్తూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పండుగని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. ఇప్పుడు మా ప్రధాన అర్చకులు పండుగ